హాయ్, హలో, గుడ్ మార్నింగ్, నమస్తే. వెల్కమ్ టు అమ్మ మంచి మాట మల్టీ టాపిక్స్. నేను మీ ఉషారాణి మద్దినేనిని. మీరు అనుకుంటూ ఉంటారు, ఉషారాణి మద్దినేని గారు ఎప్పుడు పిల్లల గురించి, మొక్కల గురించి, క్రమశిక్షణ గురించి, వీటి గురించే చెప్తుంది, వంటల గురించి ఏం చెప్పదా అని అనుకుంటుంటారు అమ్మాయిలు. ఈరోజు నేను మీకు చెప్పబోయే రెసిపీ ఏమంటే మటన్ కీమా అండ్ జీడిపప్పు మటన్ కీమా ఎలా తయారు చేయాలో నేను ఇప్పుడు చూపిస్తాను. కీమా 250 గ్రామ్స్ కీమా తీసుకొని బాగా కొంచెం ఉప్పు పసుపు వేసి బాగా కడిగి కొద్దిసేపు పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో కొంచెం డిసీజెస్ వస్తున్నాయి కాబట్టి ఈ కరోనా వల్ల బాగా 4-5 టైమ్స్ కడిగిన తర్వాత దాంట్లో కొంచెం ఉప్పు పసుపు వేసి కొద్దిసేపు ఒక 10 మినిట్స్ అట్లే వదిలేసి మరిగి కడిగి దాన్ని మనము తీసుకోవాలి. నేను ఆల్రెడీ కడిగి సిద్ధంగా పెట్టుకున్న కీమా ఇది. తర్వాత కొద్దిగా కొబ్బరి తురుము, చూసారా, కొద్దిగా కొబ్బరి తురుము, ఇది కొబ్బరి తురుము, కొద్దిగా కొబ్బరి తురుము ఇలా మిక్సీలోకి వేసుకోవాలి, మిక్సీ జార్లోకి. తర్వాత వెల్లుల్లిపాయలు, చూస్తున్నారా, వెల్లుల్లిపాయలు. మీకు వెల్లుల్లిపాయలు తక్కువ కావాలన్నా తక్కువే వేసుకోవచ్చు. నేను వెల్లుల్లిపాయలు టేస్ట్ కోసం కొద్దిగా ఎక్కువగా వేస్తున్నాను. వెల్లుల్లిపాయ ఎక్కువ పడిందంటే బాగా టేస్టీగా ఉంటుంది కీమా. ఇవి లవంగాలు, ఒక 10 లవంగాలు వేసుకోవాలి. తర్వాత కొత్తిమీర, తర్వాత అల్లం ముక్కలు వేసుకొని వీటన్నిటిని బాగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారా, ఇది బాగా గ్రైండ్ అయింది. ఇందులోకి తగినంత ఉప్పు, కారం, మీకు కారం ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, లేదా తక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కీమాని ఇందులో వేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ కీమాని వేసి బాగా గ్రైండ్ చేసుకోవాలి. బాగా ఈ కీమాని బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఒకసారి చూసుకోవాలి అన్నమాట, బాగా మెత్తగా మెదిగిందా లేదా, అలాగే ఉందా బాగా చూసుకోవాలి. బాగా మెత్తగా మెదిగితేనే కీమా చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట. చూడండి, చూస్తున్నారా, కనిపిస్తుందా మీకు? ఇంకా కొద్దిగా కీమా బాగా గ్రైండ్ కావాలి. కీమా కొంచెం గ్రైండ్ కావాలి. మరి ఒక 2 మినిట్స్ వేసుకుందాం. ఇప్పుడు పూర్తిగా బాగా గ్రైండ్ అయిపోయింది. చూసారా, పూర్తిగా గ్రైండ్ అయిపోయింది కీమా. చూసారు కదా ఎంత బాగా మెత్తగా గ్రైండ్ అయిపోయింది. ఇలా మెత్తగా గ్రైండ్ అయిన కీమా తీసుకొని అందులోకి కొద్దిగా ఆయిల్, కొద్దిగా ఎక్కువ వేయకూడదు, కొద్దిగా ఆయిల్ వేసి బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి. చూసారా, బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి.
ఎక్కువ ఆయిల్ వేయకూడదు, ఎక్కువ వేస్తే మనకి ఉంట చుట్టుకోవడానికి రాదు. కొద్దిగా ఆయిల్ వేయాలి. చూసారా, ఇలా మీకు ఏ సైజులో కావాలో ఆ సైజులో ఇలా రౌండ్స్ చేసుకోవాలి. మీకు ఏ సైజులో కావాలో, చిన్నవి కావాలంటే చిన్నవి, పెద్దవి కావాలంటే పెద్దవి, ఇలా రౌండ్స్ చేసి పెట్టుకోవాలి. చూస్తున్నారా, పావు కేజీ కీమాకి 250 గ్రామ్స్ కీమాకి దగ్గర ఒక 15 రౌండ్స్ అవుతాయి. చిన్నగా అయితే 15 రౌండ్స్ అవుతాయి. ఒక చిన్న ఫ్యామిలీకి బాగా సరిపోతుంది అన్నమాట. దీనికి తోడు కొద్దిగా మీరు మిరియాల రసం పెట్టుకున్నారంటే చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట. మిరియాల రసం కీమా చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి, ఈ బాల్స్ అన్నీ ఇలా మీరు చిన్నగా చేసుకుంటే చాలా బాల్స్ ఇంకా ఎక్కువ అవుతాయి. కొంచెం పెద్దగా చేసుకుంటే చిన్నపిల్లలు ఉండేవాళ్ళు చిన్న చిన్న బాల్స్ చేసుకొని పిల్లలకి పెడితే, చాలామంది పిల్లలు మటన్ డైరెక్ట్గా తినడానికి ఇష్టపడరు. ఇలా వాళ్ళకు కొద్దిగా కారం తక్కువ వేసి ఇలా రౌండ్స్ చేసి పెడితే చాలా ఇష్టంగా పిల్లలు చాలా ఇష్టపడి తింటారనమాట. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏమంటే తురిమిన కొబ్బరి, తర్వాత వెల్లుల్లిపాయలు, కొంచెం అల్లం పీసులు, కొద్దిగా కొత్తిమీర, లవంగాలు 10, పావు కేజీ కీమాకి తగినంత కారం, ఉప్పు. వీటిని బాగా మసాలా ఫస్ట్ బాగా గ్రైండ్ చేసుకొని, మసాలా మెదిగిన తర్వాత మనం కడిగి రెడీగా పెట్టుకున్న కీమాని ఆ మిక్సీ జార్లో వేసి బాగా మెత్తగా అయ్యేదాకా రుబ్బుకోవాలి. చూస్తున్నారా, ఇలా తయారు చేసుకున్న కీమా ఉంటల్ని చూస్తున్నారా, రౌండ్గా ఎంత బాగున్నాయో, ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. ఈ కీమా ఉంటల్ని ఒక బాండ్లీ స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ వెలిగించి అందులో అరకప్పు నూనె పోసుకోవాలి. అరకప్పు నూనె, మీకు నూనె ఎక్కువ కావాలన్నా ఎక్కువ పోసుకోవచ్చు. నూనె బాగా కాగిన తర్వాత కొద్దిగా బాగా నూనె కాగాలి, లేకపోతే ఉంటలు ఇలా విడిపోతాయి అన్నమాట. కాబట్టి నూనెను కొద్దిగా వేడెక్కనివ్వాలి. నూనె వేడెక్కిన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టుకొని, లేకపోతే మాడిపోతాయి అవి. ఒక్కొక్క ఉంటని ఒక్కొక్క ఉంటకు జీడిపప్పు, మీకు జీడిపప్పు ఇష్టమైతే పెట్టుకోవచ్చు, లేకపోతే లేదన్నమాట. ఒక్కొక్క ఉంట మీద జీడిపప్పు అద్దుతూ, ఒక్కొక్క ముద్ద మీద జీడిపప్పు అద్దుతూ ఇలా త్వరగా వేసుకోవాలన్నమాట. లేట్ అయితే ఇవి కొద్దిగా మాడిపోతాయి. కాబట్టి వీటిని త్వరగా వేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇంకా సండే స్పెషల్ జీడిపప్పు కీమా. చూసారా, ఇందులోకి కొద్దిగా మిరియాల రసం పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది. అందులోకి ఇందాక మనం గ్రైండ్ చేసుకున్నాం కదా, ఆ గ్రైండ్ చేసుకున్న మిక్సీలోకి కొద్దిగా వాటర్, ఎక్కువ వాటర్ వేయకూడదు, కొద్దిగా వాటర్ వేసుకొని ఉంచుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు వీటిని చిన్నగా, గట్టిగా కాదు, చిన్నగా ఇలా తిప్పుకోవాలి. ఒక్కొక్క దాన్ని ఇలా తిప్పుకుంటూ వెళ్ళాలి. నూనె ఉంటుంది కాబట్టి ఇవి బాండ్లీకి ఖర్చుకోవన్నమాట. నూనె ఆల్రెడీ పోసింటాం కాబట్టి బాండ్లీకి ఇవి ఖర్చుకోవు. చూసారా ఎంత బాగున్నాయో, చూస్తున్నారా. ఇది అమ్మ మంచి మాటలో ఈరోజు సండే స్పెషల్.
మీకు అనుకున్నాను కాబట్టి నేను ఈరోజు మీకు సండే స్పెషల్ చూపిస్తున్నాను. ఇప్పుడు మనము ఇందులోకి ఒక అర టమాటో వేసుకోవచ్చు అన్నమాట. చూసారా ఈ టమాటో? ఇది మా చెట్లో వచ్చిన టమాటో. చూసారా పోషకాలన్నీ ఇవ్వడం వల్ల ఎంత హెల్తీగా ఉందో ఈ టమాటో. ఇది మా తోటలో టమాటో అన్నమాట. టమాటాని హాఫ్ టమాటో వేయచ్చు. మీరు పులుపు ఎక్కువ కావాలనుకుంటే ఫుల్ వేసుకోవచ్చు. మీరు పులుపు ఎక్కువ కావాలనుకున్నారనుకో ఫుల్ టమాటా వేసుకోవచ్చు. కానీ దీనికి హాఫ్ టమాటా మాత్రమే అవసరం. ఇలా బాగా కొద్దిగా చిదిమినట్లు వేయాలి. టమాటా కొద్దిగా చిదిమినట్లు వేయాలి. పులుసు అంతా బాగా హాఫ్ టమాటోని ఇలా బాగా చిదిమినట్లు వేయాలి. దీనిని మరొకసారి తిప్పుకుందాం. ఈ కైమా రౌండ్స్ని మరొకసారి తిప్పుకుందాం. చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో ఇవి. కొద్దిగా ఇప్పుడు మంటని పెంచుకోవచ్చు. ఎందుకంటే బాగా కొద్దిగా ఇది బాయిల్ కావాలా, ఉడకాలి కాబట్టి కొద్దిగా. చూస్తున్నారా కీమా మంచి అల్లం స్మెల్ వస్తుంది, తర్వాత వెల్లుల్లి స్మెల్ వస్తుంది. ఇందులో అన్ని పోషకాలు ఉంటాయన్నమాట. కార్బోహైడ్రేట్స్, మినరల్స్, మాంసకృతులు, తర్వాత అన్నీ మన శరీరానికి కావలసిన మినరల్స్, పొటాషియం అన్నీ ఉంటాయి. అంటే మనము రోజు ఇంత ఆయిల్ తినకూడదు, కానీ వీక్ ఎప్పుడో 2 వీక్స్ వన్స్, తర్వాత మంత్లీ వన్స్ తినచ్చు. రోజు ఇంత ఆయిల్ తినకూడదు, కానీ ఎప్పుడో ఒకసారి తినచ్చు అనమాట. ఎక్కువ ఆయిల్ తినకూడదు, కానీ ఎప్పుడో ఒకసారి తినచ్చు అన్నమాట, రేర్గా. చూస్తున్నారు కదా. ఇప్పుడు దీనికి మనము మూత పెట్టుకుందాం. ఇప్పుడు కొంచెం స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి. చూస్తున్నారా? దీన్ని కొద్దిసేపు ఉడకనిద్దాం. ఇప్పుడు ఈ మూతను తీసి కీమాను చూడండి. నోరూరించే కీమా, జీడిపప్పు కీమా రెడీ. మీరు ఇంకా ఇది కొంచెం మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు ఇట్లా డీప్ ఫ్రై తినలేరు అనుకోండి, అప్పుడు మీరు ఏం చేయాలంటే మనం మిక్సీ జార్లో వేసి పెట్టుకున్నాం కదా వాటరు, అది వేసేసి ఇంకా కొద్దిసేపు దీన్ని ఉడికించుకోవచ్చు. ఇంకా ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ దీన్ని బాగా ఉడికించుకోవచ్చు. అప్పుడు మీరు దీనికి తోడుగా కొద్దిగా మిరియాల రసం పెట్టుకున్నారంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. దీని కాంబినేషన్ మిరియాల రసం. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉంది. దీన్ని చపాతీలేకైనా తినచ్చు, రైస్లేకైనా తినచ్చు. చాలా బాగుంటుంది అన్నమాట. రైస్తో కలుపుకొని కూడా తినచ్చు. కానీ దీని కాంబినేషన్ వచ్చేసి ఈ మటన్ జీడిపప్పు కీమా కాంబినేషన్ వచ్చేసి మిరియాల రసం అన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి ఎంత బాగుందో. చూసారా? మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళకు ఇంకా కొద్దిగా ఉడకాలనుకుంటే ఇంకా కొద్దిసేపు దీన్ని మూత పెట్టి మీరు ఉడికించుకోవచ్చు. ఇప్పుడు కీమా బాగా డ్రై అయిపోయింది, బాగా ఉడికిపోయింది. ఎంత బాగుందో చూడండి, ఎంత కలర్ఫుల్గా ఉందో. మటన్ కీమా, మటన్ జీడిపప్పు మటన్ కీమా. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. దీన్ని మీరు రైస్ లేకైనా తినచ్చు, చపాతీ లేకైనా తినచ్చు. పిల్లలకి వీటిని వడల్లాగా కూడా సర్వ్ చేయొచ్చు. వడల్లాగా ఉంటాయన్నమాట. చాలా టేస్టీగా ఉంటాయి. ఇది అమ్మ మంచి మాటలో మీ ఉషారాణి మద్దినేని సండే స్పెషల్ మటన్ జీడిపప్పు
కీమా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఈరోజు సండే రోజు ట్రై చేయండి. చాలా టేస్టీ కీమా మీ ముందర రెడీగా ఉంటుంది. ఓకే బాయ్. మరి మంచి ఒక రెసిపీతో కలుసుకుందాం. బాయ్. నా ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. తర్వాత మీ ఫ్రెండ్స్కు కొందరికి దీన్ని గురించి వివరించి చెప్పండి. ఓకే బాయ్ నాన్న. బాయ్.